మంచు కుటుంబంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివాదాలను మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మనోజ్, విష్ణుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానంత అయింది. మంచు విష్ణు మనోజ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ మనోజ్ ఇప్పటి వరకు విష్ణు ఎన్నో సంచలన ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉండగా నేడు కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ పోయిందంటూ వచ్చిన ఒక వార్త ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ అంశం గురించే చర్చ. ముంబైకి చెందిన ఒక విఎఫ్ఎక్స్ సంస్థ కన్నప్ప చిత్రానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ మొత్తం పూర్తి చేసి ఒక హార్డ్ డ్రైవ్ లో పెట్టి పంపారని, దానిని రఘు అనే వ్యక్తి చరిత అనే అమ్మాయికి ఇవ్వగా ఆమె హార్డ్ డిస్క్ ను తీసుకుని పరారైందనే వార్త వినిపించింది. అయితే మంచు విష్ణు వర్గం ఈ కుట్ర వెనుక మనోజ్ హస్తం ఉందని అంటున్నారు. రఘు అనే వ్యక్తి మనోజ్ కి పిఏ అని, చరిత అనే అమ్మాయి కూడా మనోజ్ ఆఫీసులోనే పనిచేస్తుందని, ఖచ్చితంగా హార్డ్ డిస్క్ మాయం వెనుక మనోజ్ హస్తం ఉందని, చాలా కాలం నుండి కన్నప్ప చిత్రాన్ని ఆన్లైన్లో లీక్ చేస్తామంటూ మనోజ్ వర్గం బెదిరిస్తోందని, 45 రోజుల క్రితం ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి కొరియర్ ద్వారా విష్ణు ఇంటికి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్సిల్ను సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ పిఏ అసిస్టెంట్ అడ్డుపడ్డారని విష్ణు వర్గం ఆరోపణలు చేస్తోంది. ఆ హార్డ్ డిస్క్ లో సుమారుగా గంటన్నర సినిమా ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హార్డ్ డిస్క్ మిస్ అయిందనే వార్త వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది మనోజ్ చేయించాడంటూ మంచు విష్ణు పబ్లిసిటీ చేస్తాడని ముందే ఊహించినట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ చెప్పుకొచ్చారు. అయితే మనోజ్ ప్రస్తుతం తన భైరవం మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ఓ పక్క ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే ఇంత పెద్ద కుట్రకి తెరతీసే సమయం ఎక్కడ దొరుకుతుందని మంచు మనోజ్ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మనోజ్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.